ఈ పెడమ నియోజకవర్గంలో కాగిత అంటే ఒక బ్రాండ్, కాగిత అంటే ఒక బ్రాండ్ గా వెలిగారు కాగిత వెంకటరావు గారి తనయుడు. మరి 40 సంవత్సరాల వయసులో మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని 30 సంవత్సరాల వయసులో మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని తండ్రిని నమ్ముకున్న, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోతారు రేపొద్దున? మరి ఈ కార్యకర్తల్ని, పార్టీని, తండ్రిని, నాన్నగారిని నమ్ముకున్న ఈ కార్యకర్తలు రేపొద్దున ఏమైపోతారు? నాన్నగారు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్పి మరి రాజకీయాల్లో అడుగుపెట్టి మొదటిసారి ఆ గాల్లో మన ఇబ్బంది పడినా దానికి తగ్గట్టుగానే 2024లో అత్యధిక మెజార్టీ ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన, గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు రానంత మెజార్టీ ఇచ్చిన ఈ పెడమ నియోజకవర్గానికి అభివృద్ధికి బాటలు వేసి ఉన్న ఈయన వయసు 40 సంవత్సరాలు, ఇంకా 25 సంవత్సరాలు ఈ రాజకీయం ఈ పెడమ నియోజకవర్గంలో మీరు చేయాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు పాటుపడాలి. ఇవాళ మండల పార్టీ ప్రెసిడెంట్లో లేకపోతే గ్రామ సర్పంచ్లో లేకపోతే ఎవరో ఉంటారని కాదు, ప్రతి గ్రామంలో కూడా మీకు ఒక విధమైన క్రేజ్ రావాలంటే ఆ గ్రామాన్ని అభివృద్ధి పరచాలి. ఆ గ్రామ పెద్దల్ని, నాయకులను కూడా మీరు ఆ దృష్టిలో పెట్టుకోవాలి. ఆ దృష్టిలో పెట్టుకుని మన నియోజకవర్గాన్ని, మండలాన్ని అభివృద్ధి చేసే విధంలో మీరు ముందుండాలని మనసా వాచ కర్మేనా కోరుకుంటూ ఆ శక్తిని మీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇప్పుడు మొల్లోలు గ్రామస్తులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడే ముందు ఒక్కొక్కరికి వచ్చి చిరు సత్కారం గలుగుబా. 5 సంవత్సరాలు మరి ఏ విధంగా పాలన ఉంది, ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందింది, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అందించారో మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించలేదు. కేవలం ప్రజలందరినీ కూడా మాయ మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆనాడు 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల మీద పన్నుల భారం మోపారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు వేశారు. ఇట్లా కొత్తగా పరిశ్రమలు తీసుకురావటం లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆదాయ వనరు సృష్టించడం మానేసి ప్రజల మీద పన్నుల భారం మోపి ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఒక ఆదాయ వనరులుగా మార్చుకున్నారు తప్ప ప్రజలకు చేసింది లేదు. ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు వస్తే కేవలం వైసీపీ కండా కప్పుకుంటేనే మీకు సంక్షేమ కార్యక్రమం ఇస్తాం, లేదంటే లోన్లు ఇవ్వాలన్నా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కండవాళ్ళు వేసుకుంటేనే ఇస్తామని చెప్పేసి ప్రజలందరినీ కూడా మాయ మాటలు చెప్పి మోసం చేసేవాడు, భయభ్రాంతులు గురి చేసేవాడు. మీరెవరైనా స్వేచ్ఛగా ఏదైనా సమస్య మీద స్పందించి ఎవరితో చెప్పుకోవాలన్నా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందని చెప్పేసి మరి దాని మీద స్పందిస్తే వాళ్ళందరి మీద కేసులు బనాయించడం, వాళ్ళందరినీ కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించడం, ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఇతర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కేసులు బనాయించి అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేయించడం. ఇది తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మరి ఇదంతా కూడా ఈ రోజున ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కానీ వీరి ఎరుగని రీతిలో మరి గత 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా కష్టాలు పడటం వల్ల వాళ్ళందరూ కూడా ఓటే నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా కని విని ఎరుగునటువంటి రీతిలో అత్యంత భారీ మెజార్టీలు అందించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ గ్రామంలో కూడా నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా మరి మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఎప్పుడూ లేనటువంటి భారీ మెజార్టీ అందించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా మీరు ఏదైతే ఒక నమ్మకంతో
ఈ రోజున మరి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి మీరు ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 100 రోజుల పాలన జరుగుతూ ఉంది. ఏదైతే హామీలు ఇచ్చారో మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ప్రజలు మోసం చేసి కేవలం 200 రూపాయలు మొదటి 100 రోజులు పెంచి దాన్ని అతి కష్టం మీద 1000 రూపాయలు చేశారు 5 సంవత్సరాలు. అలా కాదు చంద్రబాబు నాయుడు గారు మాట